13,500 కోట్లు ఏదైతే 13,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం అమరావతి కోసం ఇచ్చిందో, అంటే ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిందో ఆ డబ్బు మొత్తం కూడా అది అప్పా కాదా? దీని మీద పెద్ద చర్చ నడిచింది. చాలామంది గుర్తుండొచ్చు. ఈ 13,500 కోట్లు అప్పు కింద ఇచ్చారా, లేకపోతే ఏంటి, లేదా గ్రాంట్ కింద ఇచ్చారా ఏంటి అనేది, అసలు ఏం రుణం ఇది, వడ్డీ లేని రుణమా, దీనికి వడ్డీ కట్టవసరం లేదా అనే దాని మీద పెద్ద రభస నడిచింది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఇప్పటికి కూడా ఆ విషయం చాలామందికి తెలియక అలా సందిగ్ధలు ఉండిపోయింది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగిన సమావేశాల్లో, అసెంబ్లీ సమావేశాల్లో అనుకుంటా, అయితే ఆయన అయితే కనుక మనకి ఇచ్చింది వడ్డీ ఏం కట్టవసరం లేదు అని అయితే కొన్ని మాటలు అయితే చెప్పారు అని చెప్పేసి చాలామంది మాట్లాడుకున్నారు. అసలు అది అప్ప, వడ్డీ లేని రుణమా ఏంటనేది ఒకసారి చూద్దాం. ప్రపంచ బ్యాంకు ఏడీబీ ఇచ్చే రుణం మొత్తం 13,500 కోట్లు. ఇందులో ఏడీబీ వాటా సుమారు 6,694 కోట్లు చిల్లర. గతంలో కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇస్తుందంటూ కూటమి విస్తృత ప్రచారం చేశారు. గ్రాంట్ ఇస్తుందంటూ అప్పుడు కాదన్నారు, ఇప్పుడు ఏమంటారు? అది అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తామని ప్రకటించిన 15,000 కోట్లు రుణమని తేలిపోయింది. ఇక్కడతో ఒక కంక్లూజన్ అయితే ఏర్పడింది. ఈ మొత్తం కేంద్రం నుంచి గ్రాంట్గా ఇస్తున్నట్టు ఇప్పటికే శాసనసభలో ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు అందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా సభలో ధన్యవాదాలు కూడా తెలియజేశారు. చాలామంది చూశారు కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేయటం. కాబట్టి ధన్యవాదాలు తెలియజేశారు ప్రభుత్వానికి. అందుకే కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసిన చంద్రబాబు నాయుడు గారు ఇక ప్రకటించిన మొత్తంలో 13,500 కోట్లు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి కేంద్రం రుణం తీసుకుని ఏపీ రాజధాని నిర్మాణానికి గ్రాంట్గా ఇస్తున్నట్లు కూటమి నేతలు ప్రచారం చేశారు. కానీ ఇవన్నీ అబద్ధమని, ప్రపంచ బ్యాంకు ఏడీబీలు ఇచ్చేది పూర్తిగా షరతులతో కూడిన రుణమని తాజాగా బహిర్గతమైంది. ఈ మేరకు గురువారం ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో సమావేశమైన ఆసియా అభివృద్ధి బ్యాంకు బోర్డు అధికారులు అమరావతి ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి $788.8 మిలియన్ రుణాన్ని సుమారు మన ఇండియా కరెన్సీ ప్రకారంగా అయితే 6,694.36 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. ఈ రుణం మొత్తం 121.97 బిలియన్ల జపనీస్ యోన్లో అందించనున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తంలో అమరావతిలో ల్యాండ్ పూలింగ్ పథకం కింద వాటాదారులుగా ఉన్న రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రభుత్వ కాంప్లెక్స్ మౌలిక సదుపాయాలతో సహా కీలకమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం ఖర్చు చేయాలని సూచించారు. ఈ మొత్తాన్ని ఇతర బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ సహకారంతో ప్రోగ్రాంకు మద్దతు ఉంటుందని ఏడీబీ భారతదేశ కంట్రీ డైరెక్టర్ మియా ఓకా తెలిపారు. ఇక రుణంగా ఇచ్చే మొత్తానికి వడ్డీ ఉండదని, కానీ 20 ఏళ్ల తర్వాత వాయిదాలుగా ఆనాటికి ఉన్న డాలర్ల విలువకు సమానంగా చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే అప్పటికే డాలర్ విలువ 20 రెట్లు పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే అమరావతికి వచ్చే 15,000 కోట్లలో ఏడీబీ ప్రపంచ బ్యాంకులు ఇచ్చే 13,500 కోట్ల రుణం కాగా మిగిలిన మొత్తాన్ని కేంద్రం ఇవ్వనుంది. అదండి దాని కూడిన షరతులతో కూడినటువంటి ఈ రుణం ఏదైతే ఉందో దాని గురించి అయితే కనుక ఏదైతే చెప్పారో దాన్ని బట్టబయలు చేసింది ఈనాడు ఖచ్చితంగా. కానీ చూస్తున్న మీరందరూ కూడా అమరావతికి ఇచ్చింది మొత్తం అప్పే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఈ దీని ప్రకారంగా చూస్తే. కానీ చూస్తున్న మీరందరూ కూడా ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియజేయండి. కాబట్టి మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేసిన తర్వాత ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.